నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 22, 23వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యయేత్తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. భావం: అచ్యుత, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉంది. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపారా చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో, వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు. అంటే పతనము లేనివాడా, ఓటమి ఎరుగనివాడా అని అర్థం. యుద్ధం ఎప్పుడు సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి. అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారా చూసే వరకు తమ రథాన్ని ఉభయసేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.